దేవుడిని మనము సహవాసము కోరుకునే దేవుడు అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? సహవాసం కోరుకునే దేవుడు, ఫెలోషిప్ సీకింగ్ గాడ్. సహవాసం అంటే ఏంటిది? అది ఈరోజు మనం తెలుసుకోవాలి. సహవాసం అంటే ఏంటిది? హల్లెలూయా. సహవాసం అంటే ఒక బంధుత్వం అని చెప్పొచ్చు. సహవాసం అంటే లేకపోతే ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పొచ్చు. సహవాసం ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు, బంధుత్వం అని చెప్పొచ్చు. దాన్ని మనం సహవాసం అని చెప్తుంటాం. హల్లెలూయా. మనుషులు సహవాసం ఉంటుంది. ఏ యొక్క ఉదాహరణకి మనకు ఏ బంధువులు లేరు, మిత్రులు లేరు, ఫ్రెండ్స్ లేరు అనుకోండి. ఒంటరిగా అన్నప్పుడు చాలా భయం అనిపిస్తుంది. ఒంటరిగా మనం ఎవరు లేరు అని అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. అదే నేను చెప్తున్నాను, మనుషులుగా మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా సహవాసం కోరుకుంటాం. స్నేహితుల సహవాసం, స్నేహితులతో, లేకపోతే తల్లిదండ్రులతో, బంధువులతో, అసలు ఎవరు లేకపోతే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళతో, భార్యాభర్తల సహవాసం అనేది కోరుకుంటూ ఉంటుంటాం. సహవాసం లేకపోతే, ఉదాహరణకి ఈ ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? చాలామంది మనం అనుకుంటుంటాం, ఎవరు లేకపోతే నేను బాగానే ఉంటానని అనుకుంటారు కొంతమంది. ఉదాహరణకి మనకు డబ్బు, బంగారము, డబ్బు ఇవన్నీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. నేను ఒక ఉదాహరణ చెప్తా, వినండి జాగ్రత్తగా. ఈ ప్రపంచంలో బంగారము, డబ్బు, వస్తువులు అన్నీ ఉన్నాయి. మనుషులు ఒక్కరు కూడా లేరు, మీరు మాత్రమే ఉన్నారు. మనుషులు ఎవ్వరు లేరు అనుకోండి, మీరు మాత్రమే ప్రపంచంలో ఉన్నారు. కానీ చాలా బంగారం ఉంది. ఎందుకంటే మీరొక్కరే ప్రపంచంలో ఉన్న బంగారం మీదే, ప్రపంచంలో ఉన్న స్థలం మీదే, ప్రపంచంలో డబ్బంతా మీదే. ప్రపంచంలో వేరే మనుషులు ఎవ్వరు లేరు, మీరు ఒక్కలే ఉన్నారు. అప్పుడు నిజంగా సంతోషం అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? చాలా డబ్బు ఉందిగా, చాలా డబ్బు ఉంది, మోయలేనంత డబ్బు, మీరు వెలకట్టలేనంత డబ్బు ఉంది ప్రపంచంలో. మరి సంతోషం ఎందుకు అనిపించదు? మీరు వెలకట్టలేనంత బంగారం ఉంటుంది, మరి సంతోషం ఎందుకు అనిపించదు? మీరు ఒక్కరే ఉన్నారు ప్రపంచంలో, గొడవలు ఉండవు, కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, కక్ష ఉండదు. మీరు ఒక్కరే సంతోషంగా ఉండొచ్చు కదా, ఎందుకు సంతోషం ఉండదు? మరి నిజమైన సంతోషం ఉంటుందా ఒక్కరే ఉన్నప్పుడు? ఉండదు. ఈ లోకంలో నువ్వు అన్నీ ఉన్నా కానీ నువ్వు ఒక్కడివే మిగిలిపోతే నువ్వు బతకలేవు. అది 100% నిజం. అందుకే ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకి అన్నీ ఉన్నాయి, కంటికి కనిపించేవన్నీ ఆదామే. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆదాము ఒంటరిగా ఉన్నాడు అని. డబ్బు, బంగారం ఇవన్నీ ఉన్నా కానీ నువ్వు ఒంటరిగా అవుతావు ఎవరు లేకపోతే. దాన్ని సహవాసం. దేవుడు సృష్టించేటప్పుడు ఆ సహవాసం అనే దాన్ని మన సహవాసం కోరుకునే వాళ్ళగా మనం సృష్టించాడు. ఎవరో ఒక తోడు కోరుకునే వాళ్ళగా మన దేవుడు సృష్టించాడు. వాళ్ళు స్త్రీలైనా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనా కానీ. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆదాము ఒంటరిగా ఉన్నాడని చూసి హవ్వని సృష్టించాడు. మరి మనని ఇట్లా సృష్టించిన దేవుడు కూడా ఎవరు తెలుసా? సహవాసం కోరుకునే దేవుడు. ఎవరు మన దేవుడు? సహవాసం. మనము ఒంటరిగా ఉండలేము, ఎవరో ఒకరు సహవాసం కోరుకుంటాం కదా, ఎవరో ఒకరు సహవాసం కోరుకుంటాము. దేవుడు కూడా సహవాసం లేకుండా ఒంటరిగా ఉండలేడు. ఆయన మన సహవాసాన్ని కోరుకుంటాడు. ఫెలోషిప్ సీకింగ్ గాడ్ అని చెప్తారు. అంటే ఎప్పుడు మనతో మాట్లాడాలనుకుంటాడు, ఎప్పుడు మనం నుండి వినాలనుకుంటాడు, మనతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన సహవాసాన్ని కోరుకునే దేవుడు అని మీరు ఈరోజు తెలుసుకోవాలి. దేవదూతలు ఉన్నా కానీ, దేవదూతలు అందరూ ఉన్నా కానీ దేవుడు వాళ్ళతో సహవాసంలో ఉండలేకపోయాడు. అందువల్ల దేవుడు ఎవరిని సృష్టించాడు? మనుషుల్ని సృష్టించాడు. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను ఆదాముని సృష్టించి ఆదాముతోటి నేను ఆ సహవాసంలో ఉంటాను, ఆదాముతో నేను మాట్లాడతాను, ఆదాము నాతో మాట్లాడతాడని. మీ సహవాసం దేవుడితో ఎట్లా ఉంది ఈరోజు? మన సంబంధం దేవుడితో ఎట్లా ఉంది? ఎందుకంటే ఆయన సహవాసాన్ని కోరుకునే దేవుడు.
ఎప్పుడు మనతో ఆ యొక్క మంచి సంబంధాన్ని కోరుకునే దేవుడు. అందుకే ఆయన ఆదాముని సృష్టించాడు, అందుకే మనుషుల్ని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనము దేవుడితో ఎటువంటి సహవాసంలో ఉన్నాం? మన సహవాసం ఎట్లా ఉంది? దేవుడితో దగ్గరగా ఉన్నామా, ఇంకా దూరం అయిపోయామా?